ఉన్నా కూడా వచ్చారు. థ్యాంక్ యూ. సో నేను ఇందాక చెప్పినట్టుగా సార్ 1,35,000 కోట్ల నెంబర్ కన్నా కూడా దట్ ఈస్ అ వెరీ బిగ్ నెంబర్, అన్డినైబుల్. కానీ నాకు దాని వెనకాల కనిపిస్తున్న సంస్థ గూగుల్ అనేది, నేను ఇందాక గూగుల్ని జెమినీ అని అడిగాను, అసలు ఏంటి నువ్వు ఎంతమందికి తెలుసు గూగుల్ అని కాసేపు మాట్లాడితే, ప్రపంచంలో ఎవరైతే కంప్యూటర్ అనే ఇది తెలుసో, స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకున్నారో వాళ్ళందరికీ దాదాపుగా గూగుల్ తెలుసు అని. ఎస్ సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇంత పెద్ద ఒక హిస్టారికల్ డే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ సంబంధించి నిన్న. సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఒక 10 సంవత్సరాల క్రితం విభజించబడిన రాష్ట్రంలో మనం ఈరోజు క్యాజువల్గా, చాలా క్యాజువల్గా ఒక్క వైజాగ్ ప్రాంతంలోనే 4.5 లక్షల కోట్లు, ఈ పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో మామూలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ 4 లక్షల కోట్ల పైన పెట్టుబడి కేవలం ఐటీ రంగంలోనే తెస్తున్నాం. నేనే దీన్ని ఏదో బ్లోప్ చేసి ఏదో అంకెలు చెప్పాలని నా ఉద్దేశం కాదు. 1,35,000 కోట్లు మేము పెడతా ఉంటూ గూగుల్ లాంటి, మీరు ఇప్పుడే దాన్ని గూగుల్ యొక్క స్థాయిని చెప్పారు, అంతటి సంస్థ 1,35,000 కోట్ల రూపాయలు మేము పెడతామని చెప్తుంది. ఈరోజు ఉన్న ఇన్ఫ్లేషన్తో, ఈరోజు ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ యొక్క దాని డిమాండ్తో ఖచ్చితంగా ఇది 1,50,000 నుంచి 1,55,000 కోట్ల దాకా పోయే అవకాశం ఈజీగా ఉందని మనకు మామూలు ఐటీ గురించి ఏమాత్రం చేసినా అర్థమవుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. సెకండ్, నిన్న పొద్దున గూగుల్ ఓపెనింగ్తో మనం చూసిన అన్ని టాప్ బిజినెస్ పేపర్లో చూసిన ఒక మెయిన్ బ్యానర్ ఐటమ్ ఏంటి అంటే, రిలయన్స్ వాంట్స్ టు కమ్ టు హైదరాబాద్ విత్ ఈవెన్ మచ్ బిగ్గర్ డేటా సెంటర్ దాన్ గూగుల్. 1,60,000 కోట్లతో మేము వస్తున్నాము అన్నారు. అంటే 1,35,000 కోట్లు ఇక్కడ, 1,60,000 కోట్లు రిలయన్స్ లాంటి భారతదేశంలో అతిపెద్ద కంపెనీ, నాస్డాక్ లిస్టెడ్ కావచ్చు, భారతదేశంలో అంతకంటే పెద్ద కంపెనీ లేదు, అలాంటి కంపెనీ 1,60,000తో వస్తూ ఉంటున్నారు. ప్లస్ ఇది కాకుండా సిఫీ అంటే ఫేస్బుక్ తన యొక్క పేరెంట్ సంస్థ మెటా పేరుతో సిఫీ ఇంకొక 0.5 గిగావాట్ దాన్ని డేటా సెంటర్, కేవలం ఈ మూడు కలిపితే కూడా 3,30,000 కోట్లు అవుతుంది. దీంతోపాటు ఆల్రెడీ మనకు కోడింగ్ కంపెనీస్ వచ్చినాయి అక్కడ. టీసీఎస్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, కేప్ జెమినీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది ప్రాసెస్. వాళ్ళందరికీ ల్యాండ్స్ కేటాయించారు. వాళ్ళందరూ మేక్ షిఫ్ట్ క్యాంపస్లో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కాగ్నిజెంట్ స్టార్ట్ చేసింది, టీసీఎస్ స్టార్ట్ చేసింది, వెళ్ళిపోయిన ఐబిఎం మళ్ళీ బ్యాక్ వచ్చింది. అండ్ 5,000 మందితో జెమినీ దాని కేప్ జెమినీ స్టార్ట్ చేస్తామని చెప్తాను. సో వీళ్ళన్నీ చూస్తే 4,25,000 కోట్లు నేను ఏమన్నానో ఇట్ ఈస్ అ లెసర్ అమౌంట్. ఇది కాకుండా ఆర్సిలార్ మిట్టల్ 1,25,000 కోట్లు అంటే మనం ఇన్ని సంఖ్యలు చెప్తున్నామని ఒక్కసారి మనకు అర్థం కాదు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే 20 నెలల వెనక్కి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి, 22 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్. అనకాపల్లి నుంచి విజయనగరం దాటి శ్రీకాకుళం వరకు నేను చెప్తున్నాను. ఇవాళ నెక్స్ట్ 3-4 సంవత్సరాల తర్వాత, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా స్టార్ట్ అయ్యి గెస్టేషన్ మీట్ పూర్తయిన తర్వాత, బాగా చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం లేదు నా ప్రాంతంలో ఎవరు అనలేరు. మన ఉత్తరాంధ్ర వెనుకబడింది అన్న మాట వినకూడదు, వినబోం కూడా. ఇది కాకుండా బహుశా నేను 40 years 50 ఏళ్ళు నేను ఇప్పటిదాకా పెద్దగా చదువుకోలేను అన్న వాళ్ళకి ప్రతి గూగుల్ వచ్చిన ప్రతి చోట, మీరు ఇందాక స్థాయి గురించి చెప్పారు కదా, చోట గూగుల్ యొక్క బలం ఏంటంటే మల్టిప్లయర్. ప్రతి గూగుల్ ఇది వచ్చిన చోట, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన చోట ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, గూగుల్ లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన చోట మినిమం 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలు సృష్టింపబడతాయి. దాన్ని ఏమంటారు, ఆ యొక్క దాని ఎకోసిస్టంలో చిప్ యొక్క దాన్ని డిజైనింగ్ కావచ్చు, సెమీ కండక్టర్ కంపెనీలు కావచ్చు, టెస్టింగ్ ల్యాబ్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అంతర్జాతీయ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లు, గూగుల్ క్లౌడ్ వాడుకునే డేటా సెక్యూరిటీ కంపెనీలు, ఎడ్జ్ కంప్యూటింగ్ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం వచ్చే జీసీసీలు కావచ్చు, ఇవన్నీ టెక్నికల్ లాంగ్వేజ్. బట్ దీస్ ఆర్ ఆల్ ది కంపెనీస్ దట్ మైట్ కమ్, దట్ విల్ కమ్, దట్ హ్యాస్ టు కమ్. ఎందుకంటే అంత పెద్ద గూగుల్ సెంటర్ అక్కడ ఉన్నప్పుడు, అంత పెద్ద రిలయన్స్ సెంటర్ ఉన్నప్పుడు దాన్ని ఈజీగా వాడుకోవచ్చు. సో ఈరోజు మీరు ముంబైలో పోతే స్టాక్ మార్కెట్ ఎంత ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ
సముద్ర గర్భంలోని కేబుల్స్ పక్కనే ఉన్నాయి. డేటా ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మనం చాలామంది రైల్వేలో దాని తత్కాల టికెట్లు మనకు పోవు, కానీ గోటు ముంబై ఈజీ దొరుకుతుంది. ఎక్కడైతే సముద్ర కేబ్ ఉంటాయో ఫస్ట్ టైం ఇన్ అవర్ స్టేట్ చెన్నైకి ముంబై కాకుండా సబ్సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో నుంచి అమెరికా టు ఇండియా వచ్చిన కేబుల్స్, సముద్ర గర్భంలో కేబుల్స్, దే ఆర్ ల్యాండింగ్ ఇన్ వైజాగ్. సో మీ చెప్పేట్టు 20 monthsలో ఎంత చేంజ్ తెచ్చామంటే ఈరోజు గర్వంగా గట్టిగా చెప్తున్నాము. గూగుల్ ద్వారా 1,80,000 ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు కావాలంటే మనం ఏమంటారు ఒక్కొక్క ఇదిగా చెప్పొచ్చు. అంటే దాన్ని ఇన్ హౌస్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, మెరైన్ ఉద్యోగాలు ఏ టైప్లో వస్తాయి, అత్యున్నత సాంకేతికతో వీళ్ళు చేసే ఒక్కొక్కరు 25 లక్షల నుంచి 80 లక్షల రూపాయలు వేతనం తీసుకునే ఉద్యోగులు 10 మంది ఇన్ హౌస్గా అంటే గూగుల్ డేటా సెంటర్ లోపల ఉంటారు. సో వీళ్ళందరూ ఆ డబ్బును మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా. అవంతా వైజాగ్ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది కదా. ప్రతి రూపాయి ఖర్చు పెడితే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది కదా. ఒక్కసారి ఒక ఆర్థికవేత్తగా ఒక ఎకానమిస్ట్గా మారి మనం ఊహించుకుంటే నెక్స్ట్ 4 to 5 years మ్యాక్సిమం 2.5 to 5 years, ఎందుకంటే ఒక కంపెనీ వచ్చి దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే కనీసం 3 to 4 years పడుతుంది. కాబట్టి నెక్స్ట్ 3 to 4 yearsలో ఆంధ్రప్రదేశ్కి నేను ఒక్క మాట చెప్పి ఐ విల్ క్లోజ్ అండి, ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఇప్పుడు గూగుల్ కట్టేటప్పుడు ఈ 70 లక్షల సిమెంట్ బస్తాలు, 2 లక్షల టన్నుల స్టీలు, దీంతోనే మనం ఆంధ్రకి సెంట్రల్ గవర్నమెంట్కి 4,000 కోట్ల రూపాయల జిఎస్టీ వస్తుంది. సోలార్ ప్యానల్స్ మనం పెట్టాలి, ఎందుకంటే 1 గిగావాట్ డేటా సెంటర్ పెట్టాలంటే కనీసం 4 గిగావాట్ల ఎలక్ట్రిసిటీ సోలార్ ద్వారా ఉత్పత్తి చేయాలి. ఆ యొక్క ప్యానల్ ద్వారానే 2,000 కోట్ల రూపాయలు వస్తుంది. నేను చెప్పే జిఎస్టీ మాత్రమే. చాలామంది జిఎస్టీ అంటే ఎగతాళి చేస్తారు, దాన్ని గూగుల్ డేటా సెంటర్ అంటే అదొక బిల్డింగ్ మాత్రమే అన్నారు. వాళ్ళ అజ్ఞానానికి మనం చింతిస్తూనే గూగుల్ డేటా సెంటర్ అంటే ఇప్పుడు 1 గిగావాట్ గూగుల్ డేటా సెంటర్ పెట్టాలంటే లోపల ఆ యొక్క బిల్డింగ్, హ్యూజ్ బిల్డింగ్ లోపల 35,000 ర్యాక్స్ పెట్టాలి. ర్యాక్స్ అంటారు దాన్ని, అంటే మన భాష చెప్పాలంటే అల్మేరాలు అనుకోండి. ఈ అల్మేరాలో హై ఎండ్ కంప్యూటర్స్,